హాయ్ గైస్, వెల్కమ్ టు శివసుని లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మంచి జాతర గురించి అయితే తెలుసుకుందాం గైస్. శ్రీరంగపట్నంలో శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మాకు ఆ ఊరిలో మా పెద్దత్తయ్య గారు వాళ్ళు, అలాగే వారక్క జయక్క అని మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇన్వైట్ చేస్తారు. మా ఊరికి ఆ ఊరికి ఒక 10 minutes ఉంటుంది అంతే. మేమైతే అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే ఇంకా ఫస్ట్ మా వారక్క వాళ్ళ ఇంటి సైడ్ అయితే వేషాలన్నీ వరుసగా వస్తాయండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం మేము. ఫస్ట్ వెళ్ళగానే కరసామ అయితే ఒకటి వెళ్ళిపోయిందండి. ఇంకా కొంచెం వెళ్ళిపోయినాయి. మోటుపతులు కూడా వచ్చేసారు చూడండి. అలాగే వీళ్ళు భజనలాగా చేస్తారండి. వీళ్ళు కూడా బాగా చేశారు. ప్రతి ఇయర్ జరిగే ప్రోగ్రామ్స్ అనమాట ఇవి. ఈ అమ్మవారు చాలా స్వచ్ఛమైన అమ్మవారండి. ప్రతి ఇయర్ కూడా ఇలా జాతర అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ అమ్మవారు ఉన్నారు కదా, ఈయనైతే ప్రతి సంవత్సరం కూడా వేస్తారు. అలాగే ఈ పులి వేషాలు కూడా, అమ్మవారి వాహనం ఈ పులే కదా, కాబట్టి ఈ పులి వేషాలను చాలా గౌరవంగా చూస్తారండి. ప్రతి ఒక్క ఇళ్ళల్లో కూడా వాళ్ళు వచ్చి వాటర్ తీసుకొచ్చి పులి వేషాల పైన వేస్తారు. సాయంత్రం వరకు కూడా వాళ్ళకి అలాగే వేస్తారండి. ఆ పెయింటింగ్స్ని అలా ఉంచుకొని ఆ వాటర్లో అలా డ్యాన్స్ చేయడం చాలా గ్రేట్ కదండి. అలాగే సింహాద్రప్పన్న సేవ చేసుకుంటూ సింహాద్రప్పన్న కూడా తీసుకెళ్తారు. మన ఆంజనేయ స్వామి కూడా వచ్చేస్తున్నారు చూడండి. అలాగే వీళ్ళు డ్రమ్స్ ప్రోగ్రామ్ అన్నమాట. వీళ్ళు కూడా చాలా బాగా ప్లే చేశారు. ఇంకా తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇలాగా చేయడం చాలా కష్టం ఉంటుందండి. వాళ్ళకి వెనకాల మనకి ముందే అలాగే వీళ్ళే కదా అనిపిస్తారు, కానీ ఒక్కొక్క ప్రోగ్రామ్కి చాలా ఖర్చు అవుతుందండి. ఈ ఊర్లో ఇంకా ఏంటంటే కళాకారులు చాలామంది ఉంటారండి. ఈ ఊరి ప్రజలే చక్కగా వాళ్ళ జాతరకి చాలామంది కూడా వేస్తారు. ఈరోజు ఇంకా అక్కడ వేసి వీడియోలు అవి తీసుకొని పోస్ట్ చేస్తారు. ఆ వీడియోలు చూసి వాళ్ళకి మంచిగా ప్రోగ్రామ్స్కి వేరే వేరే ఊర్లు వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు బాగా చేస్తే వాళ్ళకి బాగుంటుందని చేస్తారండి. చాలామంది కళాకారులు అయితే ఉంటారు. చాలా మంచి మంచి కళాకారులు ఉంటారు. చూశారు కదా, శివుడు పార్వతి వీళ్ళైతే ఇంకా సవతులు కొట్టుకోవడం అన్నట్టు ఇంకా చాలా బాగా చూస్తారు. మంచిగా నాట్యం చేస్తూ చాలా బాగా చేస్తారండి. అలాగే గరగలు అంటారు వీళ్ళని. ఈ గరగలు కూడా ఈ అమ్మవారి ముందైతే వస్తారండి. ఇక్కడ ఈయన కొండ ఎత్తుకున్నారు కదండి, ఆయన అయితే మార్నింగ్ తెల్లవారుజామున అలా తలపైన పెట్టుకొని సాయంత్రం వరకు కూడా అలాగా తలపైన పెట్టుకొని ఊరంతా ఊరేగిస్తూ ఉంటారండి. ఆయన వెనకాల ఇంకా ఈ వేషాలు మొత్తం వస్తూ ఉంటాయి. సాయంత్రం వరకు అలాగా చేతులతోటి ఎత్తుకొని ఉండడం చాలా కష్టమండి. అది అమ్మవారు దయ ఉంది కాబట్టి ఆయన అలా చేయగలుగుతున్నారు. తర్వాత వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి డ్యాన్సు. ప్రతి ఇయర్ కూడా చేస్తారు వీళ్ళు కూడా. చక్కగా డ్యాన్సులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. నేను సైడ్ నుంచి తీయడం వల్ల ఇంకా సరిగ్గా వీడియోస్ రాలేదండి. ఫస్ట్ స్టార్టింగ్లో టెంపుల్ దగ్గర అయితే ఇంకా చాలా బాగా వేస్తారండి. కొన్ని మిస్ అయిపోయినాయి. ఇంకో అమ్మవారి వేషాలు, శక్తి వేషాలు కూడా చాలా బాగుంటాయండి. ఈ శక్తి వేషాలు ఇవి కూడా చాలా బాగా చేశారండి డ్యాన్సు. వీళ్ళని చూస్తే అసలు గూత్ బంప్స్ అయితే వచ్చేస్తాయండి మనకి. చాలా బాగా చేస్తారు. డ్యాన్స్ ఏంటి, వాళ్ళ అలంకరణ అదంతా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తేనే మనకి కళ్ళు తిరిగిపోతాయండి. అంతలా ఉంటుంది. చాలా భయంకరంగా అచ్చం అమ్మవారిని మనకు చూపిస్తున్నట్టుగా చేస్తారు డ్యాన్స్ అయితే. వాళ్ళ అలంకరణ కూడా అలాగే ఉంటుందండి. వీళ్ళు కూడా ఇంత అలంకరణని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది. అలాగే చేస్తూ అలా డ్యాన్సులు చేస్తారండి. కళాకారులు అంటే వీళ్ళేనేమో. నిజంగా చాలా బాగుంటుందండి. అలాగే చాలాసేపు అయితే వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఒక ప్రోగ్రామ్ అయిన వెంటనే నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఇయర్ అయితే ఇంకా చాలామంది వచ్చారండి. వీళ్ళైతే అందరూ కలిసి ఒకే రకం శారీస్ కట్టుకొని వీళ్ళు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇదొక డ్యాన్స్ అండి. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. శ్రీరంగపట్నంలో చాలా బాగా జరుగుతుందండి. ఇలాగా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి. శ్రీరంగపట్నం మాదిగుండమ్మ తల్లి జాతర. ఈ జాతర ప్రతి ఇయర్ కూడా మనకి ఆషాఢంలో వచ్చే మంగళవారం నాడైతే జరుగుతుందండి. ఒక లాస్ట్ మంగళవారం నుంచి మంగళవారం టు మంగళవారం ఉంటుందండి. ఫస్ట్ బోనాలతో స్టార్ట్ అవుతుంది. బోనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఇలా జాతర అయితే జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది జాతర. ఈ వారం రోజులు కూడా అమ్మవారిని చాలా బాగా పూజలు చేసి
చక్కగా జాతరతో ఇలాగా కళాకారులతోటి సాగనంపడం అయితే జరుగుతుంది. చూశారు కదా శివుడు పార్వతులు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో, చాలా బాగుంటుందండి. ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాము అన్నీ కూడా మాకు నచ్చినట్టుగా చాలా చక్కగా చేశారు. చూస్తున్నారు కదా. బోనాల రోజు కూడా బోనాలు చాలా బాగా జరుగుతాయండి. మంగళవారం స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఈ కోబ్రా డ్యాన్స్ అండి. బాబోయ్, పామునైతే ఇంకా వాళ్ళ మీద పెట్టేసుకొని బాడీ మీద పెట్టేసుకొని వేస్తున్నారండి. వీళ్ళు కూడా చాలా గ్రేటు. అసలు ఆ కోబ్రా డ్యాన్స్ ఏంటో, వాళ్ళు అలా వేయడం ఏంటో చాలా బాగా చేశారండి వీళ్ళు కూడా డ్యాన్సు. అలాగే ఆ పాముని చూస్తే చాలా భయం వేసింది మాకు. తర్వాత ఇంకా ఆ వైకుంఠ శ్రీనివాసుని అయితే మనకి అలాగా తీసుకొచ్చేసారండి. వీళ్ళైతే సంపత్ గ్రూప్ అనమాట. అందరికంటే హైలైట్ వీళ్ళేనండి. వీళ్ళైతే ఇంకా శ్రీనివాసుని డైరెక్ట్గా మనకి చూపించినట్టు తీసుకొచ్చారు. అలాగే ఆ మహాలక్ష్మి శ్రీదేవి అమ్మవార్లు కూడా చాలా బాగున్నారు. స్వామివారిని చూడండి మీరు కూడా. అసలు సేమ్ ఆ అలంకరణ, ఆ కిరీటం, ఆ నామం, అలాగే ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఫేస్ కలరు అంతా కూడా సేమ్ స్వామివారికి ఎలా ఉంటుందో అలాగే చేశారండి. అలాగే ఎదర భక్తుల్లాగా కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏదో ప్రోగ్రామ్ కింద కాకుండా మంచి నాటకంలాగా చాలా బాగా ప్లే చేస్తున్నారు. అలాగే డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా తలపైన చూడండి నెమలి పించాలు చాలా పెద్ద పెద్దవి పెట్టుకున్నారు. అంత బరువుని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి డ్యాన్స్. వీళ్ళకి ఇంకా ప్లేస్ తక్కువ అవ్వడం వల్ల ఇక్కడ సరిగ్గా చేయట్లేదు. ప్లేస్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగా చేస్తారు. ఇంకా మన కృష్ణయ్య కూడా వచ్చేసారు చూడండి. ఈయన కూడా చాలా బాగా చేశారు. తర్వాత కొంతమంది ఆడవాళ్ళు ఇలాగా ఒకే రకం శారీస్ కట్టుకొని కోలాటకం అయితే చేస్తున్నారు. మన ముందు నుంచి మనకు వచ్చే సాంప్రదాయం అయితే కోలాటకమే కదా. అలాగే లాస్ట్లో ఫైనల్గా చక్కగా ఇలా గుర్రాల మీద నుంచి అయితే వస్తున్నారండి స్వామివారు. విష్ణు చక్రం తిప్పుతూ వస్తున్నట్టు వచ్చారు. ఇంకా ఫైనల్గా లాస్ట్ అండి ఇదైతే. చిన్నపిల్లల్ని రాముడి వేషం, కృష్ణుడి వేషం, అలాగే సాయిబాబా వేషం, కుమారస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆ ఊర్లో ఎన్ని గుడులు ఉంటాయో, ఎంతమంది అమ్మవార్లు స్వామివార్లు ఉంటారో వాళ్ళందరి వేషాలు అయితే పిల్లలకి వేసేసి ఇలా తోపుడు బళ్ళల్లో తోస్తూ తీసుకొచ్చారండి. చిన్నపిల్లలు చిన్న చిన్న దేవుళ్ళలాగా ఎంత బాగా రెడీ చేశారో అండి. చక్కగా వీళ్ళైతే లాస్ట్లో వస్తున్నారు. ఊరంతా ఇంకా వీళ్ళు తిరగలేరనేమో అండి ఇలా సెట్ చేశారు. కానీ ఇలా కూడా చాలా బాగుంది. ఇలా తోపుడు బళ్ళ మీద అయితే ఇలా వస్తున్నారు. ఇంకా వీళ్ళు కూడా మార్నింగ్ నుంచి అలాగే ఉన్నారండి. సాయంత్రం 4-5 అయిపోయింది, 6 అయిపోయిందండి వీళ్ళు ఇటువైపు వచ్చేటప్పటికి. మేము పెద్ద తిగరాల వైపు వచ్చాము. అక్కడ ఇదంతా ఫస్ట్ అమ్మవారు వెళ్తున్నారు చూడండి. ఈయనే కొంచెం పెద్ద ఆయన. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలకి వేశారనమాట. ఈ శ్రీరంగపట్నం జాతర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.